శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే సూర్యుడి అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరుతో 7000 కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తాడని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం రోజు ఎవరైనా సరే సూర్య భగవానుడికి నమస్కారాలు చేస్తున్నా, సూర్యుడికి పూజ చేస్తున్నా, సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నా, ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని స్మరించుకుంటే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సూర్యుడి రథాన్ని సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సర్పం లాగుతూ ఉంటుందని పురాణాల్లో చెప్పారు. శ్రావణ మాసంలో సూర్యుడి రథాన్ని ఏలాపుత్ర అనేటటువంటి సర్పం లాగుతూ ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో సూర్యారాధన చేసేటప్పుడు ఓం ఇంద్రాయ నమః అనే సూర్యనామాన్ని చెప్పుకొని ఓం ఏలాపుత్ర నాగాయ నమః అనే సర్పం పేరు కూడా చెప్పుకుంటే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రధానంగా శ్రావణ ఆదివారం సూర్య పూజ ఎలా చేయాలంటే ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపును గీసి ఆ రూపుని సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించుకొని ఆ తమలపాకును పూజా మందిరంలో ఉంచి అక్షింతలతో పుష్పాలతో పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ఓం గభస్తయే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి పేలాల పిండి సూర్యుడికి నివేదనగా సమర్పించాలి. శ్రావణ ఆదివారం పేలాల పిండి సూర్యుడికి నివేదన చేసినట్లయితే సూర్యుడి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు తొందరగా రావడానికి, అలాగే రాజకీయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించడానికి, పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, సూర్యుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం చేయాలి. అలా చేయటం వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా దగ్గరలో ఉన్నటువంటి గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళాలి. శ్రావణ ఆదివారం గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళి గన్నేరు చెట్టు మొదట్లో దీపం పెట్టి 12 ప్రదక్షిణలు చేసినా కూడా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. లేదా జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు దగ్గర దీపం పెట్టి జిల్లేడు చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ ఆదివారం సందర్భంగా పగలు ఉపవాసం ఉండి సూర్యుడి నామస్మరణ చేసుకొని సూర్యుడిని పూజించుకొని రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. ఇలా చేయటం ద్వారా జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 ప్రాంతంలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ, అంటే రవిహోర ఉన్న సమయంలో 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్య భగవానుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. సూర్యుడి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ ఆదివారం ఈ పరిహారాలు పాటించండి. సూర్యుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.